ఇక దిత్వా తుఫాన్ ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. అధికారులు మంత్రులతో సంప్రదించి సహాయక చర్యలు చేపట్టామన్నారు. తొట్టంబేడు మండలంలోని కొన్ని గ్రామాల్లో చిన్నపాటి వర్షానికి రోడ్లు పూర్తిగా జలమయం అవుతున్నాయని చెప్పారు. బ్రిడ్జ్ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని పిలుపునిచ్చారు. వర్ష ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని కారాకొల్లు కాజ్వేను ఎమ్మెల్యే పరిశీలించారు. కారాకొల్లు గ్రామానికి వెళ్లి రహదారిని పరిశీలించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత మంత్రులకు సమాచారం ఇచ్చారు. అనంతరం చిన్నకన్నెలి ఎస్టీ కాలనీలోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించి అక్కడ సేద తీరుతున్న గ్రామస్తులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఏ రకంగా వరద ఈ దగ్గర మొన్న సైక్లోన్ 6 రోజుల నుంచి ఎదలేని వర్షం పడతా ఉంది ఆగకుండా. సో ఈ వాగ్ అనేది పొంగినప్పుడల్లా అటుపక్క 10 గ్రామాలు ఉన్నాయి, ఇటుపక్క మరి టౌన్కి పోయే అవకాశం ఉంది. ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది కదా, 6 రోజుల నుంచి ఆ గ్రామస్తులు అటుపక్కే ఉన్నారు. పూర్వం కూడా అసలు ఈ కనెక్టివిటీ కూడా లేదు, కానీ నాన్నగారు ఆ టైంలో చేశారు. మేము ప్రెస్ మిత్రుల ద్వారా రెస్పెక్టెడ్ ఆర్ఎన్బి మినిస్టర్ గారిని అట్లనే సీఎం గారిని మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, అయ్యా ఇక్కడ మా ఊర్లలో ఇబ్బందులు ఉన్నాయి, ఈ రకంగా మా దగ్గర 6 హై లెవెల్ బ్రిడ్జెస్ కి అవసరం ఉంది. దయచేసి పెద్ద మనిషి చేసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ ఇదే రకంగా, ఎందుకంటే ఈ కరోనా తర్వాత మొత్తం వాతావరణం మారింది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి ఫైనాన్షియల్ కష్టం ఉన్నా కూడా ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చుకునే అవకాశం ఉంటే లేదా స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్స్ ఇచ్చి తొందరగా దీన్ని చేస్తే బాగుంటుందని చెప్పి మీ ప్రెస్ ద్వారా నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను.